దేవుని స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగానే ఉన్నారు. ఈరోజు ఈ యొక్క వాక్యము మనం జనరల్గా ఒక సుమారుగా ఈరోజు ఈ యొక్క వాక్యము మనం చూసుకున్నట్లయితే ఒక సుమారుగా ఒక 3 వీక్స్ నుంచి మనం దగ్గరగా ఒక 3 వారాల నుంచి జనరల్గా ఒకరి గురించి అంటే ఒకరి గురించి లైక్ బయోపిక్స్ కానీ సంథింగ్ ఏదో మనం చూస్తూనే ఉంటాను కొత్త విషయాలు. ఇప్పటిదాకా నేను రీసెంట్గా చెప్పిన సరే వాక్యాల గురించి అంటే పక్కన పెట్టండి, కానీ ఏ వ్యక్తుల గురించి చెప్పాను రీసెంట్ అంటారా రీసెంట్గా జరిగిన వాక్యాలు పర్లా చాలా గుర్తున్నాయి. 3 చెప్తే చాలా అనుకుంటా చెప్పారు, బాగా ఓకే బాగానే గుర్తుంది సంథింగ్ అలానే. కానీ ఈసారి ఏంటంటే మనము వ్యక్తి గురించి అని కాదు, కానీ ఏంటంటే మరీ ఒక రొటీన్ మెథడ్ అంటే రొటీన్గా చూస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఒక జనరల్ ఒక నార్మల్గా విధంగా మన వాక్యాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు. చదవండి. భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. ఓకే, ప్రార్థన. దేవా తండ్రి మీకే వందనాలు, దేవ స్తోత్రాలు తండ్రి. మీరు యొక్క వాక్యంలోకి వెళ్తుండగా మీరు మాకు తోడుండండి. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా రావడానికి మీరే సాయం చేయండి. సమస్తాన్ని కూడా దేవా మీ చేతులకు అర్పించుకుంటూ క్రీస్తు యేసునామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఈరోజు మన యొక్క వాక్యం మనం చూసుకుంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19-20 వచనాల్లో అక్కడ క్లియర్గా దేవుడు అంటున్న మాట ఏంటంటే ఒక క్లారిటీ ఇస్తున్నాడు. అంటే ఏది మీరు ఎలా ఉంటే మీకు మంచి పదార్థాలు అంటే నా మాట కనుక మీరు కరెక్ట్గా ఉంటే యూ విల్ గెట్ గుడ్ థింగ్స్ అంటే మీకు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అంటే ఒక విధంగా అర్థమయ్యేలా చెప్పడానికి. లేదా మీరు నాకు వ్యతిరేకంగా వెళ్తే మాత్రం శపించబడతారు. మనకు అక్కడ వాక్యంలో ఇది ప్రవక్త మాట లేదా మనిషి మాట అని కాదు, కానీ దేవుడి యొక్క మాట అని చెప్పి అక్కడ చెప్తున్నట్టు మనకు క్లియర్గా ఉంటుంది. ఈరోజు ఈ యొక్క వాక్యము అంటే నేను ఏదో కొత్త విషయాలు లేకపోతే కొత్త పాయింట్స్ అని కాదు, కానీ జనరల్గా అందరికీ తెలిసిన విషయాలు. కాకపోతే యెషయా గ్రంథం నుంచి ఈ యొక్క భక్తుడైన ప్రవక్తని యెషయా ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు అన్నది ఈరోజు మన వాక్యంగా చూసుకుందాం. ఓకే, అంటే ఒక సామెత ఉంటుంది. నేను ఎందుకు ఈ యొక్క వాక్యం చెప్తున్నా అంటే మామూలుగా ఎప్పుడు మనం ఒక్కొక్క వ్యక్తి గురించి తెలియని ఒక కొత్త వ్యక్తి గురించి పెద్దగా వాక్యం చదువుతాంలే, కానీ కొత్తగా పరిచయం లేని వ్యక్తుల గురించి ఎప్పుడు మన వాక్యం చూసుకుంటూ వాళ్ళ జీవితాల నుంచి ఏం నేర్చుకున్నారో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈరోజు యొక్క విషయంలో నేను చెప్పాలనుకుంటే ఒక సామెత కూడా ఉంది, మనం ఇంగ్లీష్లో ఉంటుంది, హీర్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ నో ఇట్ అని చెప్పి. అంటే నీకు ఆ విషయం తెలిసినా సరే దాని విలువ అని చెప్పి. అంటే మీకు సైకలాజికల్గా చెప్పాలంటే హ్యూమన్ సైకాలజీగా మనం ఆలోచిస్తే మనకు కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి మన జీవితంలో, కానీ దాన్ని మనం కొన్నిసార్లు పక్కనూరి నోటి నుండి వినటం వల్ల కొత్త అర్థాన్ని లేకపోతే రియలైజేషన్ అంటారు కొత్తగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది నాకు తెలిసిన విషయమే కానీ ఎదుటోడు చెప్తుంటే మాత్రం నాకు కొత్తగా ఉంది అన్నట్టు. సేమ్ అలాగే ఈ యొక్క యెషయా భక్తుడి ద్వారా దేవుడు మనకు చెప్పాలనుకున్న ఒక 3 విషయాల్ని మనం చూద్దాము. ఫస్ట్ థింగ్ అంటే అక్కడ ఏంటిది ఒకసారి మళ్ళీ ఆ 2 వచనాలు చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. చాలండి. అక్కడ మనకి క్లియర్గా చెప్తుంది ఏంటంటే యెషయా దగ్గర మనం చూస్తే యెషయా భక్తుడు క్లియర్గా అంటున్న మాట ఏంటంటే అంటే దేవుడు చెప్తున్న మాట యెహోవా వాక్యం ఉంది కింద దేవుని యొక్క మాట అని. అక్కడంటే ప్రభు అంటున్న మాట ఏంటంటే యొక్క గుడ్ థింగ్స్ మీరు రిపెంట్ అవ్వండి అని చెప్పి. అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిపెంటెన్స్, మార్పు లేకపోతే మారు మనసు పొందండి అని చెప్పి. అది ఎవరికి చెప్తున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలకి యెషయా చెప్తున్న మాట. అప్పటికి మీరు చూస్తే యెషయా పెద్ద ప్రవక్త, ఎక్కువ కాలము దేవుని యొక్క పని చేసిన ప్రవక్త, ప్లస్ ఆయన అంటే గొప్పగా కొనియాడబడిన ప్రవక్త కూడా మీరు చూస్తే వాక్యంలో బైబిల్లో. ఇంకా అలానే ఈయన యోతాము, ఇంకా ఉజ్జియా, హిజ్కియా మహారాజులు, ఇంకా ఇలాంటి మహారాజుల కాలాలందరిలోనూ ఎక్కువ కాలం సుమారుగా మీరు వాక్యంలో బైబిల్లో చూస్తే 4 రాజులు పరిపాలించిన సమయంలో
4 రాజులు పరిపాలించిన సమయంలో ఉన్న ఏకైక పెద్ద ప్రవక్త వయసులో కూడా. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేలు దేశానికి లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలకి యెషయా చెప్తున్న ఈ యొక్క వాక్ ఏంటంటే ఈ యొక్క స్టేట్మెంట్ లేకపోతే వార్నింగ్ ఏంటంటే, యెషయా అంటుంది దేవుడు మీకు సమయం ఇస్తున్నాడు, ఏది మీరు ఇప్పుడు కనుక సరైనది ఎంచుకుంటే మంచిది, లేదా మీరు దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నారని చెప్పి. మీరు ఈ యొక్క మీకు కొన్ని రాజ్యాల గురించి నేను చెప్పాను, మీకు ప్రపంచాన్ని పరిపాలించిన అతిపెద్ద మహా సామ్రాజ్యాల గురించి చాలా ఉన్నాయి. కానీ ఈ యొక్క బైబిల్ వేలో మనం మొదటి నుండి చూసుకుంటే కొన్ని రాజ్యాలు ఉన్నాయి ఇంటర్నేషనల్గా అనుకోండి, అయ్యేంటో అని గుర్తున్నాయా? మహా సామ్రాజ్యాలు బైబిల్లో ఉన్నాయి. మీరు ఎక్కడికో మళ్ళీ అశోకుడి దగ్గరికి చంద్రగుప్త మౌర్యుల దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. నేను చెప్పేది మనకి ఇక్కడ రాయబడ్డ పెద్ద సామ్రాజ్యాలు అది తెలీదా? బబులోని సామ్రాజ్యం ఎంత సామ్రాజ్యాలు కావా? మరి అయ్యే నేను అడుగుతుంది ఇంకేంటి. బబులోని సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం ఎంత పెద్ద మహా సామ్రాజ్యాలేగా. అలానే యెషయా దగ్గర కూడా మీరు చూస్తే మహా సామ్రాజ్యం అసూర్, దాని యొక్క చివరి చక్రవర్తి అసూర్ బనిపాల్, ఆయన గురించి కాదు కానీ అసూర్ మహా సామ్రాజ్యం పెద్దది, ఆసిరియన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ యొక్క సామ్రాజ్యము మంచి పవర్లో ఉన్న సామ్రాజ్యము. మీకు ఇంకా వాక్యంలో చూస్తే మనకి పాస్టర్ గారు కూడా ఒకసారి చెప్పారు, ఏమనంటే దేవుడు వీళ్ళు ఏదో ఒకటి ఇజ్రాయేల్ ప్రజలు ఏదో ఒక పెచ్చ పని చేసి అదేంటి బాండేజ్లోకి అంటే బందీలోకి వెళ్తే మళ్ళీ దేవుడు వీళ్ళ మీద కొద్దిగా జాలిపడి మళ్ళీ వీళ్ళని బయటకు తీసుకొస్తే వీళ్ళు మళ్ళీ దాంట్లోకి వెళ్తారు. ఇదే ఒక సర్కిల్లో తిరుగుతున్నట్టు సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మీకు అక్కడ సందర్భం చెప్తా. ఇజ్రాయేల్ ప్రజలు యెషయా భక్తుడు అంటే యెషయా ద్వారా దేవుడు ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు వ్యతిరేకంగా ఉన్నారు అయ్యా, మీకు క్లియర్గా చెప్తాను వినండి. ఏమంటున్నాడంటే అంటే యెషయా భక్తుడు చెప్తున్న మాట, అయ్యా దయచేసి క్లియర్గానండి. ఏంటంటే దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, మీరు గనక ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటిదాకా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు బతికారు, కానీ ఇంకా మీదట కూడా మీరు అలానే బతుకుతూ ఉంటే దగ్గరలో అసూర్ సామ్రాజ్యం దగ్గరలోనే ఉంది, అది రాబోతుంది, వచ్చి మీ అందరినీ కూడా చెరలోకి తీసుకుపోద్ది, మిమ్మల్ని అందరినీ బందీలు చేసేస్తుందని చెప్పి యెషయా భక్తుడు చెప్తూ ఉంటాడు. మీ అన్నీ చదువుకుంటే వెళ్తే క్లియర్గా తెలుస్తుంది. అదే కాకుండా బబులోను సామ్రాజ్యం గురించి కూడా ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు ఆ మూర్ఖత్వం గురించి ఎంతలాగంటే మీరు ఒకసారి వాళ్ళు అన్నీ కాదు కానీ జస్ట్ కొన్ని మీకు అర్థం కావటం కోసం ఎలాంటి వాళ్ళు ఉన్నది మీరు చూడండి. స్పీడ్గా చదవగలరు అంటే కొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నాయి. 11 నుండి చూడండి, 11 నుండి చదువుకుంటూ వెళ్ళండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన నా బలులు నాకేలా, నా బలులకు పొట్టేలను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మను వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దాని నికను తేకుడి, అమావాస్యయు విశ్రాంతి దినమును సమాబగుట ప్రకటనను జరుగుచున్నది. చాలండి. అంటే ఇంకా వచ్చినాయి కానీ మీకు అర్థం కావటం అక్కడ చెప్తుంది ఏంటంటే, అరే బాబు మీరు ఈ క్రైస్తవులోని ఒక ట్యాగ్ పెట్టుకొని ఉంటున్నారు, క్రైస్తవులోని ఒక పేరు అడ్డం పెట్టుకుంటున్నారు, నా చర్చకు వస్తున్నారు. కానీ నిజానికి నేను అడుగుతున్నది ఏంటంటే మీ హృదయం. అందుకని మనకి యెషయా గ్రంథంలో క్లియర్గా ఉన్న మాట కూడా అదే ఏంటంటే, మీరు వీళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రం తన పెదాలతో మాత్రం నన్ను తెగ స్తుతిచ్చేస్తారని చెప్పి. అందుకని ఇక్కడ యెషయా భక్తుడు అంటుంది ఏంటంటే, ఫస్ట్ రిపెంట్, మారు మనసు అని చెప్పి. ఇది ఇద్దరుగా మనం డివైడ్ చేయొచ్చు అండి. అంటే రెండు గుంపులుగా తీసుకోవచ్చు. ఒక గుంపు ఏంటంటే ఇంకా ప్రభువుని అంగీకరించిన గుంపు, ఇంకో గుంపు ఏంటంటే క్రైస్తవులు అని చెప్పి దేవుని పేరు అడ్డు పెట్టుకొని బతికే గుంపు. సరే, ఈ రెండు గుంపులు ఓకే. ఇప్పుడు మీరు అనొచ్చు పాస్టర్ గారు అన్యుల కంటే వాళ్ళు మారండి, మీరు మారు మనసు పొందండి అని చెప్పచ్చు, దానికి ఒక అర్థం ఉంది. బట్ క్రైస్తవులు కూడా మీరు మారండి, మారు మనసు అంటే ఏంటంటే ఇక్కడ వాక్యం చెప్తుంది అదే. మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీ హృదయంలో నా మీద నిజంగా భయం భక్తి లేదు కానీ చర్చకు వచ్చి మాత్రం మీరు వేసే నాటకాలు ఎలాంటివి ప్రభు అంటున్న మాట అది క్లియర్గా ఆయన అక్కడ చెప్తున్న మాట అదే. లైక్ అంటే అన్నీ ఏదో ఆఫరింగ్స్ కానీ అక్కడ మీకు క్లియర్గా ఉంది కదా, బలులు లేకపోతే అర్పణలు లేదా కానుకలు రకరకాల వస్త్రాలు కానీ దేవునికి అంటే ఏదో అందరి ముందు గొప్పగా దేవుని యొక్క పేరుని బయట పెడదాం, లేకపోతే దేవునికి మంచి బిడ్డలో మేము అని అందరి ముందు కేవలం అందరికి ముందు దీన్ని షో చేయడం అంటారు చూసారా, అట్ట అన్నమాట.
షో ఆఫ్ లాగా దేవునికి అంటే నిజంగా దేవుని మీద భయం భక్తి కాదు కానీ చూసే వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండాలి అన్నట్టు చేసే ఒక మూర్ఖపు పని అన్నమాట. అందుకని దేవుడు అంటున్నాడు అసలు మిమ్మల్ని నా సన్నిధికి ఎవడు రమ్మన్నాడు అలా ఉండే అని చెప్పి. ఎందుకంటే మనకి వాక్యంలో స్పష్టంగా ఉంటుంది ఏమనంటే దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు మనము క్లియర్గా అంటే క్లియర్ చేసుకొని లేక ఒక మంచి శుద్ధ హృదయము నీటి హృదయంతో రావాలని చెప్పి. అలాంటి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దరిద్ర పనులు చేయమని కాదు కానీ శుద్ధంగా ఉండాలని చెప్పి. అదే అంట కొంతమంది నేను మా వెస్ట్ గోదావరి సైడ్ కానీ అటు సైడ్ వెళ్ళినప్పుడు కొంతమంది ఈ యొక్క మాటను కూడా చెప్పడం చూసా. వాళ్ళు ఏ యొక్క కారణం అంటే ఇలానే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం శుద్ధ హృదయలై ఉండాలంట, కానీ వెళ్ళేటప్పుడు అన్నది మాత్రం అసలు ఎవడు మాట్లాడతారు దాని గురించి. అందుకని వాక్యంలో క్లియర్గా ఉంది మీరు అలాంటి నాటకాలు వేస్తారని తెలిసే మీ యొక్క శరీరమే దేవుని యొక్క మందిరం అన్నారు. అప్పుడు నువ్వు ఎట్టా ఉంటావు. ఇప్పుడు కండిషన్ ఏంటి? దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు శుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా. ఇప్పుడు నీ శరీరమే దేవుని యొక్క ఆలమైనప్పుడు నువ్వు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి, తప్పించుకోవడానికి లేదు అప్పుడు. కాబట్టి ఇక్కడ మన వాక్యంలో చూస్తే రెండు చెప్తున్నాడు ప్రభు. ఒకడేంటంటే అన్యులకి మారుమనసు పొందండి అంటున్నాడు. ఎందుకంటే అసూరు సామ్రాజ్యం దగ్గరలోనే ఉంది, మహా సామ్రాజ్యం రాబోతుంది మీ మీదకి. అంటే దగ్గరలోనే దాని గురించి ఏమంటే ట్రెండింగ్ టాపిక్స్ అంటారు చూసారా, ఏది మనకి వినిపిస్తూ ఉంటుంది దగ్గరలో. ఓకే పలానా చోట జరుగుతుంది, లేకపోతే పలానా చోట యుద్ధాలు, పలానా చోట పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి, ఎంత మనకి న్యూస్ వస్తూ ఉంటుంది. సేమ్ అలాగే అసూర్ మహా సామ్రాజ్యం గురించి కూడా ఈ యొక్క యెషయా ప్రవక్త ఏది ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నప్పుడు కూడా ఈ యొక్క న్యూస్లు తిరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళంతా మూర్ఖులైపోయారంటే వాళ్ళు మా దగ్గరికి రావటం అన్నది అసాధ్యమయ్యా మాకంటూ అదేంటి మా వల్ల కాదన్నాడు. సంథింగ్ ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయారు, ఆ కఠినత్వంలోకి. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే వీళ్ళు మారకుండా ఉన్నందుకు మీరు అంటే తర్వాత మీరు చూస్తే యెషయా ప్రవక్త చనిపోయిన తర్వాత అసూర్ సామ్రాజ్యం వచ్చి దాడి చేసి వీళ్ళు మొత్తాన్ని తీసుకుపోయినట్టు ఉంటుంది మన వాక్యంలో. కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్తతో చెప్తుంది ఏంటంటే రెపెంటెన్స్ మారు మనసు పొందు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు జనరల్గా మీరు ఒక కారులో కానీ కారులో వెళ్తున్నప్పుడు ఇదేంటి 1 ways 2 ways అని చెప్పి సంథింగ్ మనకు ఉంటూ ఉంటాయి తెలుసుగా. 1 ways 2 ways అంటే ఈ 1 ways 2 ways అంటే ఇద్దరు వెళ్ళేది ఒకటి 1 way. ఇప్పుడు 1 wayలో మీరు సరైన మార్గంలో వెళ్తున్నారు అనుకోండి ఓకే, కానీ 1 wayలో మీరు వ్యతిరేకంగా వెళ్తే మాత్రం ఎలా ఉంటుందో చూడండి. లైక్ అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తుంది అదే. మీరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ ఏంటంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు మీకు కొన్ని పరిస్థితుల వల్ల కానీ లేకపోతే కొన్ని సమయాలు కుదరపోవటం వల్ల కానీ ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఇలా వెళ్తే లాంగ్ రూట్, ఇలా వెళ్తే షార్ట్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సేమ్ అలాగే ఇక్కడ మనం 1 way దగ్గర కూడా చూసినప్పుడు ఏంటంటే ఈ యొక్క వాక్యం దగ్గర కూడా మనం చూసినట్టయితే మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఈ యొక్క ప్రయాణం అనే కొన్ని మన జీవితంలో షార్ట్ కట్స్ తీసుకుంటూ ఉంటాం. జనరల్ షార్ట్ కట్స్ పర్లా సందుల్లో గొంతుల్లో పోయేది అన్నట్టు. అక్కడ కాకుండా 1 ways ఉంటాయి చూసారా, చాలా డేంజర్. ఎందుకంటే ఎదురుంగు నుండి వస్తాయి వెహికల్స్. 2 ways అంటే 2 సైడ్లు మనం చూడొచ్చు. కానీ అలాంటి సమయాల్లో దేవుడు మనకి యూటర్న్స్ ఇస్తూ ఉంటాడండి. లేదు నువ్వు తప్పుడు మార్గాల్లో వెళ్తున్నావు, వెనక్కి తిరిగిరా అని చెప్పి. మీరు చూస్తే కూడా ఇప్పుడు నార్మల్ రోడ్లు చూడండి, మీకు దారి వెళ్ళే పొడుగున యూటర్న్స్ కనిపిస్తాయా? జనరల్గా అంటే కనపడవు. అంటే ఉంటాయి ఒక చోట, అక్కడ వరకు వెళ్ళాలి, అక్కడ యూటర్న్ తీసుకోవాలి. ఓకే, మీకు ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తీసుకోలేరు. యూటర్న్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అదే. మన జీవితంలో భక్తులైన యెషయా ద్వారా చెప్తున్న దేవుడి మాట అదే. ఏంటంటే నేను నీకు యూటర్న్ ఇచ్చినప్పుడే నువ్వు సరైన మార్గంలోకి యూటర్న్ తీసుకొని వచ్చేయి. లేదు నేను 1 wayలో షార్ట్ కట్ కదా అని చెప్పి నేను అలానే పోతాను అంటే అది ఇప్పుడు జనరల్గా తీసుకున్నా సరే ప్రాణాలే పోతాయి. మరి మన జీవితంలో కూడా మన దేవుడికి వ్యతిరేకంగా 1 wayలోనే దేవుడికి వ్యతిరేకంగా రాంగ్ రూట్లో పోతున్నప్పుడు యూటర్న్స్ ఉన్నంత వరకు ఓకే తిరగచ్చు ఎప్పుడోకప్పుడు. కానీ యూటర్న్స్ ఎప్పుడైతే ఆగిపోయినాయో నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. దేవుడి విషయంలో కూడా దేవుడు అడుగుతున్న మాట అదే. అక్కడ అందుకనే మనకు వాక్యంలో 19-20 వచనాల్లో క్లియర్గా ఉన్న మాట ఏంటంటే మీరు మంచిగా వింటారా ఓకే, లేదా నా యొక్క శాపానికి గురవుతారని చెప్పి అక్కడ వాక్యంలో క్లియర్గా ఉంది. అంటే ఈ యొక్క ఉదాహరణలో మనం చెప్తే నువ్వు యూటర్న్ తీసుకొని సరే నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు, కానీ నువ్వు యూటర్న్ చూసి వెంటనే యూటర్న్ తీసుకున్నావా తిరిగి వచ్చేస్తావా ఓకే. కానీ యూటర్న్ తీసుకోకుండా అదే మూర్ఖంగా 1 wayలో ఎదురుగా కనుక వెళ్ళామనుకో, ఎదురుగా వచ్చే పెద్ద అది సైకిలో బండి అయితే పర్లా, పెద్ద లారీ అయితే అయిపోయింది పరిస్థితి.
సేమ్ అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా ఏంటంటే వార్నింగ్ ఇస్తున్నాడు క్లియర్గా, మారండి అని చెప్పి. ఇది ఇద్దరికి, 2 కేటగిరీస్కి, క్రైస్తవులు అన్న వాళ్ళకిను అలానే అన్యులకు కూడా. ఎందుకంటే క్రైస్తవులు ఎందుకన్నానంటే ఇప్పుడే మీరు చూశారు కదా, అసలు దేవుడు మరీ మొహం మీద తిడుతున్నాడు. అసలు నా మందిరానికి మీరు ఎలాంటి హృదయాలు పెట్టుకొని ఎలా వస్తున్నారు నా మందిరానికి చెప్పి దేవుడు అంటున్నాడు అక్కడ స్పష్టంగా మీరు చూస్తే. కాబట్టి ఇంకో రెండో విషయం మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. చాలు. అంటే అక్కడ మీరు వచ్చినాన్ని ఇంకా చదువుకుంటూ వెళ్తే మీకు ఉంటుంది. కానీ అక్కడ 2వ వచనం గురించి మనం చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను, రిపెంటెన్స్. ఓకే, దాని పక్కన రెస్టోరేషన్ అనుకుంటూ రాసుకోండి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే రిపెంట్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే అదే ఈ యొక్క మారు మనసు పొందుతావో, గాడ్ విల్ షూర్లీ రెస్టోర్ యూ. ఓకే, ఇది అర్థమైందిగా. రెస్టోర్ యూ అంటే నిన్ను మళ్ళీ నీవున్న సరైన దాంట్లోకి ఆయన నేను తీసుకొస్తాడు. ఇంకా సెకండ్ది ఏంటిదంటే యెషయా 41లో అక్కడ క్లియర్గా మనకున్నది ఏంటిది, ఒకసారి మళ్ళీ చదవండి. 41 నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను. చాలు. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నారో మీరు ఆ మాట చెప్పండి నాకు. అంటే దేవుడు దేని గురించి చెప్తున్నాడు, జస్ట్ ఆ ఒక్క వయసులోనే. ఇంకా పొలం మనం ముందుకు వెళ్ళొద్దు. ప్రజల గురించే, బట్ ఏంటది అంటే ఒక్క వయసులోనే, ఇంకెటు వెళ్ళొద్దు. అదే జనుల గురించే, కానీ ఏం చెప్తున్నాడు, ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు అక్కడ, కంఫర్ట్నెస్, ఓదార్పు గురించి. సేమ్ అంటే ఇక్కడ మీరు చూస్తే అక్కడ సందర్భం మీరు చూస్తే అప్పుడు అసూర్ సామ్రాజ్యం యొక్క యూదా మీద ఇంకా దాడి చేయలే. కానీ దాని థ్రెట్స్ అంటే దాని యొక్క బెదిరింపులు కానీ లేకపోతే దాన్ని జరుగుతున్నాయి అంతా కూడా అక్కడ అవుతూ ఉన్నాయి. అలాంటి సమయాల్లో యెషయా భక్తుడు ఏంటి అంతటి ఒకటి వీళ్ళు ఇంకా దేవుని వైపు తిరగలేదు, అదొకటి ఉంది దరిద్రం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అసూర్ సామ్రాజ్యం కూడా దగ్గరలో ఉంది. అంటే మనకి వాక్యంలో క్లియర్గా ఉంటుంది, అసూర్ యొక్క సామ్రాజ్యాన్ని దేవుడు తన యొక్క టూల్గా యూస్ చేసుకొని తన పిల్లలకు బుద్ధి చెప్పడానికి ఉపయోగిస్తాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మీరు చూస్తే ఎంతటి క్రైసిస్లో అంటే ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా దేవుడు ఇస్తుంది ఏంటంటే ఒక హోప్ ఇస్తున్నాడు. మీరు యెషయా గ్రంథంలో నాకు ఒకటి చెప్పండి, మీకు అనిపించిన హోప్ అంటే ఏంటి? యెషయా గ్రంథంలోనే కాదు, మొత్తం బైబిల్ మొత్తంలో సరే యెషయా అనగానే మనకు గుర్తొచ్చే హోప్ గురించి ఏంటిది ఒకటి చెప్పండి, మీకు అనిపించింది చెప్పండి. అదే మీరు ఇండైరెక్ట్గా వచ్చారు, నాకు డైరెక్ట్ కావాలి. అసలు అసలు స్పెషాలిటీ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్తకు ఉన్న స్పెషాలిటీ అది. ఎవరికి ఏ ప్రవక్తకి ఏ బిడ్డకి దొరకని ఒక పెద్ద సీక్రెట్నే దేవుడు యెషయాకి చెప్పాడు. అసలు అది వెంటనే దొరికిందిలే ఛాన్స్ అని యెషయా రాసి పడేశాడు పుస్తకంలో. పాస్టర్ గారు చెప్తారు, మీరేంటి అడి చూస్తారు, ఇది చెప్పండి నాకు ఆన్సర్. అందుకే పాస్టర్లో ఉన్నప్పుడు అడగకూడదు ప్రశ్నలు, ప్రాఫెసీ. ఎందుకంటే మీరు మామూలుగా చూస్తే ఎక్కువ ప్రాఫెసీ రివీల్ చేసింది అయితే యెషయా ప్రవక్త ద్వారా. కాబట్టి ఇక్కడ రెండో దగ్గర కూడా చూస్తే మెస్సయ్య ప్రభు యేసుక్రీస్తు గురించి మనకు అక్కడ ఉంటుంది. ఇప్పుడంత మూర్ఖంగా జనాభా తయారయ్యారంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం ప్రభు యేసుక్రీస్తు యొక్క మెస్సయ్య రాక్ గురించి ఉంటుంది. దాని మొత్తాన్ని బ్యాన్ చేసి పడేశారంట. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కదా ఆ వాక్యం. అక్కడ క్లియర్గా ఉంది, వీళ్ళేంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన గురించి అసలు ఏమీ లేదంటారు. అది యెషయా ప్రవక్త దాంట్లో 53వ అధ్యాయం మొత్తం ఆయన గురించి రాసిందంతా ఈయనకి రిలేటెడ్గా ఉండేటప్పటికి తీసిపడేశారు దాన్ని. అంతే, దేవుడి వాక్యం ప్రకారంగా నేను మారను, కానీ నాకు వ్యతిరేకం కనుక దేవుడి వాక్యం ఉంటే మాత్రం నేను తీసిపడేస్తాను. అది మన వాళ్ళకు ఉన్న దేవుడి మీద ఉన్న భయం భక్తి అలాంటిది అన్నమాట. అంతటి మూర్ఖులు అయిపోయారు. మళ్ళీ వాళ్ళు దేవుడిని యొక్క పెద్దలు. అది సర్లే, వాళ్ళ గురించి మనకి ఎందుకు. కానీ ఈ యొక్క రెండో విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇట్స్ ఫర్ హోప్.
ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు రిపెంట్ అవ్వు. అది క్రైస్తవులకైనా సరే దేవుని బిడ్డలు కావాలైనా. ఇప్పుడు క్రైస్తవులను ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క విషయంలో కూడా మనకి బాగా నీకు మళ్ళీ 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 నేను గుచ్చి చెప్పేది కూడా అదే. ప్రభు అయిన దేవుడే స్వయంగా నా మాట ఏంటంటే నువ్వు ఏదన్నా దేవుడి ముందు అర్పణ ఇచ్చేటప్పుడు నీకు ఎవడి మీదన్నా లేకపోతే మీ ఇద్దరి మధ్య తగాదాలు ఎక్కడన్నా ఉంటే ఫస్ట్ ఆయనకి వెళ్ళి సారీ చెప్పు అని చెప్పి. అంటే ఎందుకు ఇదంటే యూ హ్యావ్ టు రిస్టోర్ ద రిలేషన్షిప్ అగైన్. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మొదటి నుండి దరిద్రము పెంట అంతా చేసింది మనం, దేవుడు కాదు. దేవుడు వద్దు 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 అని అంత క్లియర్గా చెప్పినా మొదట వెళ్ళి పొల్లేసి తగిలెట్టింది మొత్తం మనమే. ఆయన క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్లు మొత్తం నాశనం అయిపోయింది, మళ్ళీ ఆయన రీక్రియేట్ చేశాడు. ఓకే, మొత్తానికి వేరేగా మారింది, అంత మనం చేసిన ఘనకార్యమే. ఇప్పుడు తప్పు చేసింది మనము. దేవుడు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చేసింది వీళ్ళు, నేనెందుకు వెళ్ళాలి భూమి మీదకి అని చెప్పి కూర్చోాలా, తగ్గించుకొని కిందకు వచ్చాడు. ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ యొక్క విషయంలో కూడా ముందు నువ్వు తగ్గించుకొని నువ్వు ఒకసారి వెళ్ళి చూడు, లైక్ చెప్పి చూడు, వెంటే ఓకే, లేకపోతే వదిలేయటం అది వేరే విషయం. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన సైడ్ నుంచి మనం ఏదన్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాం, లైక్ అంటే మన సైడ్ నుంచి ఒక రాంగ్ ఏమైనా ఉందా అంటే కొన్నిసార్లు మన కోపంలో కానీ లేకపోతే ఏదైనా విషయాల్లో ప్రెషర్ వల్ల కొంతమందితో తెలిసిన వ్యక్తితో అయినా సరే హార్ష్గా మాట్లాడేస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో తెలియకపోవచ్చు, అది ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే తెలియచ్చు, అది ఎవరితైనా సరే.